రైట్. మనతో పాటుగా ఫిర్యాదు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అంతేకాకుండా ఫిర్యాదు కూడా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నామా? ఎట్లా కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ ప్రజా పరిపాలన? ప్రజా పరిపాలనలో చెప్పాలంటే ముందుగా మీరే చెప్పాలి. ప్రజల్లో నిత్యం ఉండేది మీరు. మా పాలనని చూసి హర్షించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. మా పాలన ప్రజలకే తెలుస్తుంది. బట్ ప్రజాపాలన పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాతో హైదరాబాద్ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు. అనునిత్యం కూల్చివేతలు, హైడ్రా పేరుతో అక్రమంగా కూల్చివేస్తూ ఉన్నారు. అది సెలవు దినాల్లో కూల్చివేస్తూ ఉన్నారు. ఇవని చెప్పేసి టాక్ నడుస్తూ ఉంది. సో మరి మీరు కోరుకున్న ప్రజాపాలన ఇదేనా? ప్రజలకి ఎప్పుడు కూడా హాని చేయకుండా ఉండాలనేసి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, అలాగే కాంగ్రెస్ పరిపాలన కూడా అలానే ఉంటుంది. హైడ్రాని తీసుకొని వచ్చింది గత ప్రభుత్వమే, ఈరోజు వద్దంటుంది కూడా గత ప్రభుత్వమే. ఎందుకంటున్నది కూడా ఆ 9 సంవత్సరాల పాలనలో ఏదైతే చెరువులని నాలలని కబ్జా చేసి ఈరోజు వెక్కిలి వేడిపోయి ఏడుస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు ఏదైతే అంటున్నారో ప్రతి విషయంలో కూడా వాళ్ళ దగ్గర స్పష్టత లేదనేసి ప్రజలే చెప్తా ఉన్నారు. హైడ్రాలో ఏదైతే ఆ రోజు కొంతమంది ఇబ్బంది పడవచ్చు, రేపు కూడా ఇబ్బంది పడవచ్చు, కానీ రాను రాను ప్రజల్లో మాత్రం హైడ్రా తోటి మనకి ఎంత మంచి జరుగుతూ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి మాకు మంచి పని చేసిరనేసి వాళ్ళే హర్షం వ్యక్తం చేస్తారనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం.